నేను ఒకటే అనుకుంటాను, మనలో ఏ ఒక్కరూ కూడా తప్పిపోకూడదు. మనలో అందరూ, ఇక్కడ కూర్చున్న మీరందరూ పరలోకానికి వచ్చేవారుగా, పరలోకానికి వెళ్ళేవారుగానే ఉండాలి తప్ప ఏ ఒక్కరూ కూడా జారిపోయేవారుగా ఉంటే ఆ విషయంలో నాకు బాధ. ఎందుకనంటే నేను నిలబడ్డాను, నేను వాక్యం చెప్పాను, నేను నడిపించాను, అయ్యో వీళ్ళు కూడా ఇక్కడికి ఇలా వెళ్ళిపోతున్నారా అనేటువంటి బాధ నాకు ఉంటుంది. మీరు మీ కుటుంబానికి యజమాని, మీ పిల్లలు తప్పిపోతే మీకెంత బాధ ఉంటుందో, నేను మీ అందరికీ ఒక పెద్దగా వాక్యం చెప్పి ఒక సువార్థికుడిగా ఉన్నాను కనుక నేను వాక్యం చెప్తున్నటువంటి చోట ఏ ఒక్కరు తప్పిపోయినా నాకంతే బాధ. ఒకవేళ ఈ బాధ మీకు అర్థం కాకపోతే ఏదో ఒక రోజు దేవుడు మీ పిల్లల్ని మీ మీద తిరుగుబాటు రేపుతాడు. ఖచ్చితంగా దేవుడు చెప్పాడు కదా, మనుషుడా దేవుడు వెక్కిరింపబడు, నువ్వు ఏది విత్తుతువో అదే నీవు కోస్తావు. గలతీ 6:7 అన్నాడు. దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు నీ పైనున్న వాడిని గౌరవించకపోతే నీ కింద ఉన్న వాడిని పిల్లల్ని గౌరవించారా? నీకు వాక్యం నేర్పే నీ పైనున్నటువంటి సేవకులు, బోధకులు, వాళ్ళను గౌరవించినప్పుడు నీ పిల్లల్ని ఎందుకు గౌరవించాలి? ఇవన్నీ కూడా ఒకానొక రోజు జరిగినప్పుడు తలపట్టుకుంటాము, బాధపడతాము. ఈలోపే జీవితం అయిపోతుంది, జీవితం చేజారిపోద్ది. ఇప్పుడే మేల్కొనండి. మీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా ఇక్కడే చేయండి.